మాత్రమే చెప్పుకోవచ్చు. ఈ నెల 7న సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ ఆదేశించింది కేంద్రం. పాక్ నుంచి వైమానిక దాడులు జరిగితే ఎలా తప్పించుకోవాలో జనాలకు అవగాహన కల్పించాలంటూ డైరెక్షన్స్ పంపించింది. ఈ నెల 7లోపే పాక్పై భారత్ దాడి చేయబోతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆసక్తికరంగా మారింది ప్రధాని మోదీ రాహుల్ గాంధీ భేటీకి దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇటు ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ కావడం కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కూడా ఉప్పు నిప్పు పార్లమెంట్లో ఇద్దరికిద్దరు ఎదురుపడ్డారంటే ఉప్పు నిప్పే. ఇలాంటి ఉప్పు నిప్పు ఒక చోట కలిశాయంటే అర్థం ఏంటి? దేశ సమగ్రతకు సంబంధించి, దేశ ఐక్యతకు సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి, దేశ పరిరక్షణకు సంబంధించి, దేశం సంసిద్ధతకు సంబంధించి అందరి గలం ఒక్కటే. పాక్ పీచమనచడమే ఈరోజు భారత లక్ష్యం. భారత్ ఒకటే పెట్టుకుంది, పాకిస్తాన్కి ఈరోజు దెబ్బ కొడితే కనిపించాలా, మొత్తం తాతలు ముత్తాతలు కనిపించాలి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్పేందుకు భారత్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ భేటీకి సంబంధించి ప్రాధాన్యత చేకూరింది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా డిఫెన్స్ అధికారులతో అలాగే రక్షణ శాఖ అధికారులతో ప్రధాని మోదీ భేటీ జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ భేటీకి సంబంధించి కూడా ప్రస్తుతం ఆ కీలక భేటీ కింద చెప్పుకుంటున్న పరిస్థితి. ఆ కీలక భేటీలో కూడా కొన్ని కీలక పరిణామాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలోని రాహుల్ గాంధీ అలాగే ప్రధాని మోదీకి సంబంధించి భేటీ కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. ఏం జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. 7వ తారీఖున అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ చెప్పడం, అలాగే ఎయిర్ రైడ్ సైరన్ని మోగించాలంటూ వాటిని సిద్ధం చేయాలంటూ చెప్పడం, దాంతోపాటు సంసిద్ధత వ్యక్తం చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏం జరిగే అవకాశం ఉంది? మరి ఇలాంటి వాటి మీద ఏం జరిగే అవకాశం తెలుసుకుంటే ఎవరిని మనం తీసుకురావాలి? ఇటు సెక్యూరిటీకి సంబంధించి కీలకమైన విభాగాధిపతిగా చెప్పుకునే అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కి సంబంధించి ఏం చేయబోతున్నారు, ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు, ఎట్ ద సేమ్ టైం మన త్రివిధ దళాలు ఏ వ్యూహంతో వెళ్ళబోతున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఆయన దగ్గర రీసెర్చ్ అసోసియేట్ గా పనిచేశారు కౌంటర్ టెర్రరిజంలో. రీసెర్చ్ అసోసియేట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ దగ్గర రీసెర్చ్ అసోసియేట్ కౌంటర్ టెర్రరిజం మీద వర్క్ చేశారు. దాంతోపాటు ఇప్పుడు యూజీసీ చైర్మన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ కి సంబంధించి ఉన్నారు. డిఫెన్స్ ఎక్స్పర్ట్ గా తన అనుభవాన్ని కావచ్చు, అట్ ద సేమ్ టైం తన వ్యూని కావచ్చు చెబుతున్న డాక్టర్ రమేష్ కన్నెగంటి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి అందరికీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఈ యుద్ధ పరిణామంగా చెప్పుకుంటే పరిస్థితుల్లో వీటిని ఎలా చూడాలి, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆ డైరెక్షన్స్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ కన్నెగంటి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. రమేష్ కన్నెగంటి గారు, నమస్తే. డాక్టర్ రమేష్ కన్నెగంటి, వెల్కమ్ టు ఆర్టీవీ అండి. ఈ రోజు కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చింది స్టేట్స్ కి సంబంధించి, మరి ముఖ్యంగా మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ. అంటే ఏంటి ఈ మాక్ డ్రిల్ని ఎలా చూడాలి, మాక్ డ్రిల్ నిర్వహించడం ఏంటి? గతంలో ఎప్పుడు ఏ యుద్ధ సందర్భంలో కూడా చూసిన దాఖలాలు లేవంటూ నేను మాట్లాడినప్పుడు డిఫెన్స్ ఎక్స్పర్ట్. అవును, ఏంటిది అంటే దీన్ని ఎలా చూడాలి? యుద్ధానికి సిద్ధం కింద చూడాలా, లేకపోతే జస్ట్ ఒక మాక్ డ్రిల్ కింద కదా చూడాలి? ఎట్లా చూడాలి ఇది? నేను లాస్ట్ టైం కూడా చెప్పాను సచిన్ గారు, దిస్ ఈస్ ద టైమ్ వేర్ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ యాజ్ ఎ కంట్రీ. ఎగ్జాక్ట్లీ. సి మన మువ్వెన్నెల మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఉండాలి అంటే వీ హ్యావ్ టు కమ్. అవర్ ఎజెండా ఈజ్ ఓన్లీ వన్. ఒక్కసారి ఆ త్రివర్ణ పతాకాన్ని చూస్తూ ఉంటే ఎందుకు తెలియని ఒక ఎమోషన్ వస్తుంది. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ యూ, ఒక్కసారి అలాగే ఆ త్రివర్ణ పతాకాన్ని పట్టుకోండి. ఒక్కసారి మీరు అందరూ గళమెత్తే ప్రయత్నం చేయండి. జై బోలో భారత్ మాతాకి జై, జై బోలో భారత్ మాతాకి జై హింద్, జై హింద్. రైట్. ఒక్కసారిగా అందరూ కూడా అందరిది ఒకటే మాట, ఈసారి పాకిస్తాన్కి పగిలిపోద్ది. ఇది నా మాట కాదు రమేష్ గారు. కొద్ది గంటల క్రితం మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఒక్కసారి రెస్పెక్ట్ గా మనం దాన్ని కింద పెట్టబెడుతున్నాం. ఓకే, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒకటే అన్నారు, పాకిస్తాన్కి మూతోడ్, మన తెలుగులో చెప్పాలంటే ముఖం పగిలిపోయే జవాబు ఇస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిణామం దాని కింద చూడాలా ఒకసారి? ఎందుకంటే మీరు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ దగ్గర పనిచేసిన అనుభవం మీకుంది. సో ఎలా చూస్తారు ఈ ఘటనకు సంబంధించి? సార్, దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ యాజ్ వన్ నేషన్, వన్ జెండా అండ్ వన్ ఎజెండా విత్ ప్లానింగ్
ప్రిపరేషన్ అండ్ పరిస్పిరేషన్ అంటే చెమట చిందించి ఒక ఇన్స్పిరేషన్తో మన శత్రువుని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది రెండవ స్వతంత్ర సమరాంగణంగా మీరు భావించండి. దిస్ ఇస్ ఇండియా సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫ్రీడమ్ ఫ్రమ్ టెర్రరిజం. హ్యూమనిజం గెలవాలి, మానవతావాదం గెలవాలి. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ వార్ అగేన్స్ట్ టెర్రర్. ద హోల్ యూనివర్స్ ఈ సపోర్టింగ్ ఇండియా బికాజ్ వీఆర్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఇట్. నైతికంగా, రాజకీయంగా, మిలిటరీ పరంగా, టెక్నాలజీ పరంగా అన్నిటికీ మించి మనము పరమత సహనంతోనే ఇన్నాళ్ళు ఉన్నా కానీ మనల్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్కి ఈసారి మట్టికి బుద్ధి చెప్పకుండా మనం వదలకూడదు. మన 3,323 కిలోమీటర్లు మన ల్యాండ్ బోర్డర్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 15,000 కిలోమీటర్లు మనకి టోటల్గా ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి. అందుట్లో 3,323 కిలోమీటర్స్ we share our land border with Pakistan. అందుట్లో 740 kilometers of LOC line of control ఉంది, 740 కిలోమీటర్లు. అవుట్ ఆఫ్ దిస్ 3,323 కిలోమీటర్స్లో. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ విత్ ఎనీ కాస్ట్ బై ఎనీ కాస్ట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు కూడా ఇవాళ ఆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆఫీస్ నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కీలక సమాచారం అందింది ఒక 2 గంటల ముందల. ఏంటంటే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అంటే ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి ఇది ఒక టీజర్. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం వచ్చినప్పుడు మన ప్రాణాలని, మన ఆస్తుల్ని, మన చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని ఎలా కాపాడుకోవాలి, అన్నిటికీ మించి యుద్ధం జరుగుతున్నప్పుడు మన వైటల్ ఇన్స్టలేషన్స్ అంటారు, మన పోర్ట్లు కానీ, మన ఎయిర్పోర్ట్లు కానీ, మన రాకెట్ లాంచింగ్ సెంటర్స్ కానీ, లేకపోతే మన రైల్వే వ్యవస్థ, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ, లాజిస్టిక్స్, వీటన్నిటిని కాపాడుకొని ఏ విధంగా ఎయిర్ రైడ్స్ జరగవచ్చు అంటే ఆకాశంలో నుంచి మరి శత్రు దేశాలు ఏమన్నా మరి పైనుంచి ఏరియల్ బాంబింగ్ చేసినప్పుడు హౌ టు ప్రొటెక్ట్ అనేది. తర్వాత ఇజ్రాయెల్ దేశంలో అయితే బంకర్స్ ఉంటాయి. ప్రతి బిల్డింగ్కి ఆ బిల్డింగ్ కింద ఒక బంకర్ ఉంటుంది లోపల. ఆ బంకర్లో తలదాచుకోవటం, తర్వాత కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వెపన్స్ ఏమన్నా వాడితే యుద్ధంలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఏ వార్. యుద్ధంలో ఏదైనా జరగవచ్చు. సో ఒక కెమికల్, ఒక బయలాజికల్, ఒక రేడియలాజికల్ ఇలాంటి విషయాల మీద ఏదన్నా బాంబులు వేయటం కానీ మన మీద కానీ అట్లాంటి జరిగినప్పుడు మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే ఒక అవగాహన, ఒక ప్రిపేర్డ్నెస్, ఒక ప్లానింగ్. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో దేశం మొత్తం ఒక తాటి మీద నిలబడి ఒకరికొకరు సహాయం చేసుకుంటా మనము ఆ యుద్ధానికి సన్నద్ధం కావాలి అనే సమర శంఖం ఆల్రెడీ పూరించారు. సో వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ యాజ్ ఎ కంట్రీ, protect our country from all the air space, మన naval sea space, cyber space, అన్నిటికి మించి ల్యాండ్ బోర్డర్ స్పేస్, ప్రతిదానికి సైబర్ అటాక్ చేస్తోంది. సైబర్ దాడులకు పాకిస్తాన్ దిగుతోంది. ఆల్రెడీ యుద్ధాన్ని పూరించింది, యుద్ధ శంకారావాన్ని ఆల్రెడీ మోగించింది, ఆల్రెడీ అక్కడ సైరన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ అటాక్ చేస్తుందని చెప్పి తెలుస్తోంది. నిజంగా జరుగుతోందా? ఒకవేళ ఆ ఇనిషియేషన్ చేస్తే మన భారత్ సైబర్ దాడి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? మనకి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని ఉంటుంది, సెట్టిన్ అంటారు, CERTIN, సెట్టిన్. మనకి తెలియకుండానే ప్రతిరోజు కొన్ని వందల సైబర్ దాడులు జరుగుతూ ఉంటాయి అంతర్జాలం ద్వారా. సైబర్ ఎస్పనాయిజ్ అంటారు. సైబర్ ఎస్పనాయిజ్ అంటే ఇంటర్నెట్ను ఉపయోగించుకొని జరిగే గూఢాచార్యం. దానికి సంబంధించి కూడా మన వాళ్ళు సంసిద్ధతగా ఉన్నారు. అన్నిటికీ మించి నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొటెక్షన్ సెంటర్ ఉంది, NCIIPC అంటారు. దానికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాము. మన డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, మన ఇండియన్ సైబర్ సెల్ కోఆర్డినేషన్ సెంటర్ కానీ అన్ని రకాలుగా మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, సైబర్ స్పేస్, మన ఫిజికల్ స్పేసు, మన పొలిటికల్ స్పేసు, మన మ్యారిటైమ్ స్పేసు, పంచభూతాలని మనం గగనతలం నుంచి భూతలం వరకు మనల్ని మనం కాపాడుకోవడానికి ఆ సంసిద్ధత, ఆ ప్లానింగ్, ఆ ప్రిపరేషన్ జరుగుతుంది. వీ హ్యావ్ ద విల్, వీ హ్యావ్ ద స్కిల్, నౌ వీఆర్ గోయింగ్ టు ఫర్ ద కిల్. దట్స్ వాట్. ఇక్కడ ఎయిర్ సైరన్కి సంబంధించి ఎయిర్ రైడ్ సైరన్స్ ఏర్పాటు చేయడం అర్థం అంటే ఇక్కడ వైమానిక దాడులకు దిగే అవకాశం ఉందా పాకిస్తాన్? ఎందుకంటే ఆల్రెడీ జలంతర్గాములుగా కావచ్చు, లేకపోతే ఘాజీ లాంటి ఘటనలు చూసింది, ఎల్ఓసి దగ్గర చూస్తోంది. ఈ రెండు కాదు, ఇక గగనతలంలోనే భారత్ను ఢీకొడదామనే ప్లానింగ్ ఏమైనా ఉందా? ఈ క్రమంలో ఏర్పాట్లు జరుగుతున్నా అనుకోవాలి. యుద్ధంలో ఏదైనా జరగవచ్చు కాబట్టి అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉండటం అనేది ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనమాట. అంటే
సామాన్య ప్రజలందరికీ ఇంతవరకు నాకు తెలిసి మన తరంలో మనం ఎప్పుడు యుద్ధాన్ని చూడలేదు. కార్గిల్ చూసాం మనం, కార్గిల్ చూసాం మనం. అంతేగాని 71 బంగ్లాదేశ్ వారు మనం చూడలేదు, 65 చూడలేదు, 62 చైనాతో చూడలేదు, 48 చూడలేదు. సో మనం చూసింది ఒక 1999 కార్గిల్ వారు. అది కూడా మనకి బోర్డర్స్లో జరిగింది కాబట్టి మనకు అంత పెద్ద వాళ్ళు చొచ్చుకొచ్చారు, టైగర్ హిల్స్ అక్కడ జరిగింది కాబట్టి మనకు అంత తెలియదు. ఇప్పుడు మనము ఫస్ట్ టైం 21st సెంచరీలో 2025లో అసలు యుద్ధం అనేది ఇప్పుడు వరకు మనం విన్నామే లేకపోతే సినిమాల్లో చూసామే కానీ నౌ ఇట్స్ గోయింగ్ టు బి ఏ రియాలిటీ వెరీ సూన్. వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. అస్సలు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు, ధైర్యము, ఈ రెండే మన కవచాలు. ప్రభుత్వం మీద, లా ఎన్ఫోర్స్మెంటు, ఇండియన్ ఆర్మీడ్, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ మీద పరిపూర్ణమైన వీ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ in our law enforcement agencies, in our military forces, defense forces. They are going to protect. We also have to protect ourselves by coordinating and collaborating and following the orders given by the government of the day. ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట విని సీరియస్గా తీసుకొని మనం ముందరికి వెళ్తే తప్పనిసరిగా ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తాం. ఒక్కసారి రమేష్ గారు మీరు లైన్లో ఉండండి. కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీకి సంబంధించిన అవార్డ్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ ఉదయం రక్షణ శాఖ అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎన్ఎస్సీ అజిత్ దోవల్తో పాటు మరికొంతమంది రక్షణ శాఖ అధికారులతో పాటు కీలకమైన అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. విశ్వాస్ మీరు చూస్తున్నారు వరుస భేటీలు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం కేంద్రం రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇవ్వడం, ఏదో జరుగుతోంది, ఏదో జరిగే అవకాశం ఉంది. ఇటు పాకిస్తాన్ కి ఉచ్చు బిగించే, పాకిస్తాన్ ని మరింత పీకల్లోతు కష్టాల్లో పడేసే ఆ పరిస్థితులు ఇంకొన్ని గంటల్లోనే ఆసన్నం కాబోతున్నాయా? ఇంకొన్ని గంటల్లోనే పాకిస్తాన్ దిమ్మ తిరిగే దెబ్బను భరించేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.